రాష్ట్ర ప్రజలతో పంచుకునేందుకు మీ ముందుకు వచ్చాను. ఈ నెల ఆగస్టు 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున తొలిసారిగా ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, పాడేరు ప్రాంతాలలో నేను పర్యటన చేశాను. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏపీఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్లుగా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ప్రజలకి తెలియపరచడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యమైతే, రెండవది సామాజిక సంక్షేమ బోర్డుకు సంబంధించి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పర్యవేక్షకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల అధికారులు, వీళ్ళందరితో కూడా సమీక్షా సమావేశాలు, 2 విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం, 3 ఆయా ప్రాంతాల్లో ఉన్న బహుజన కులాల ఆత్మీయ కలయికలు. ఇలా ఈ 3 సూత్రాలతో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా, చాలా జయప్రదంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా లేదా ప్రజలను నమ్ముకున్న ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వ ధర్మాన్ని, కూటమి యొక్క విజయాన్ని, మరోమారు కూటమికి రాష్ట్ర ప్రజల ఆశీర్వచనాలు కావాలంటే ప్రతి వ్యక్తి ప్రజల్లోకి వెళ్ళాలని, తద్వారా అక్కడ జరుగుతున్న స్థితిగతులను పూర్తిగా పరిశీలించి దానికి సంబంధించిన సూచనలు, సలహాలు అటు విద్యార్థులకు కానీ ఇటు అధికారులకు కానీ ఇవ్వాలన్న ఉద్దేశం చేత చక్కగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాం. అన్ని జిల్లాలకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ డీడీలు, అలాగనే డీసీఓలు, అలాగనే ఎస్సీ కార్పొరేషను ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, సంబంధిత వార్డెన్లు అందరూ కూడా సాధారణంగా తన మాతృ సంస్థ అయిన సోషల్ వెల్ఫేర్ బోర్డు యొక్క చైర్మన్ని ఆహ్వానించి పిల్లలతో కలిపి సహకరించినందుకు కూడా మీ ద్వారా కూడా సంబంధిత సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ అభివృద్ధి మీదే కాదు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే పలు హాస్టళ్లు సందర్శించారు, విద్యార్థులతో సంభాషించారు. విశాఖపట్నం తాళ్ళపాలెం గురుకుల పాఠశాలలో ముస్తాబు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారే. అంటే అన్ని హాస్టల్ విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు లేదా హాస్టల్లో ఉంటున్నప్పుడు శుభ్రంగా ఉండాలని, తలదూవుకోవాలని, కొబ్బరి నూనె రాసుకోవాలని, ఉతికిన బట్టలు వేసుకోవాలని, తద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా నిలబడుతుందని ఆ ముస్తాబు కార్యక్రమానికి కూడా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. నేను తాళ్ళపాలెం వెళ్ళినప్పుడు నేను చాలా గర్వపడ్డా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన గురుకుల పాఠశాలకు వచ్చి నేను అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడ్డ ప్రాంతం. అప్పుడప్పుడు వార్తల్లో కూడా విద్యార్థుల గురించి వార్తలు వస్తూ ఉంటుంటాయి. పిల్లలకు భోజనం చాలలేదనో, పిల్లలకు వసతి సౌకర్యాలు బాగోక ఇబ్బంది పడుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి అధికారుల్ని కాస్త కదిలించే విధంగా కార్యక్రమం ఉంటుందని భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీకు గతంలో ఏనాడైనా ఒక రోజు చెప్పుంటాను. గతంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు అనేది గత 5 ఏళ్ళు ఎక్కడా కనిపించేది కాదు. అసలు అది ఉందే తెలిసేది కాదు, లేనిదే తెలిసేది కాదు. మీకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాడు నేడు కింద
పట్టించుకుంటే ఏదైనా పాఠశాలను పట్టించుకున్నాడు తప్ప మొత్తం హాస్టల్స్ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురుకుల హాస్టల్స్ అని ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు ఉండే ఈ హాస్టల్స్ అన్నిటినీ గాలికి వదిలేశాడు. ఎక్కడ ఏ హాస్టల్ విద్యార్థి కూడా ముద్ద అన్నం పెడుతున్నారో లేదో కూడా పర్యవేక్షించాల. వాళ్ళకి ఎలాంటి నిధులు కూడా ఇవ్వాల. పైగా ఏంటంటే ఏదో చేసాం, ఇంకో ఆ ఫోటో చూపిస్తారు, ఈ ఫోటో చూపిస్తారు, అదిగో నాడు ఇదిగో నేడు అని చెప్పని ఈ ఫోటోల వాతావరణం చేశారు తప్ప ఎక్కడ పట్టించుకోవాలా. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో అన్ని హాస్టల్లో 1350 మంది శానిటరీ వర్కర్లు నియమించారు ముఖ్యమంత్రి గారు. గతంలో శానిటరీ వర్కర్ లేరు. కడిగితే వార్డుని కడుక్కోవాలి, లేకపోతే పెద్ద పిల్లలు కడుక్కోవాలి. 1350 మందిని శానిటరీ వర్కర్లు వేశారు, సీసీ కెమెరాలు పెట్టారు, ఆర్ఓ ప్లాంట్లు పెట్టారు, నిఘా పెట్టారు, సమీక్ష సమావేశాలు పెడతారు. ఎప్పటికప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ డైరెక్టర్ కానీ జూమ్ మీటింగ్ నిర్వహిస్తారు, పిన్ టు పిన్ అడుగుతారు. అంటే ఈ పర్యవేక్షణ పెద్ద ఎత్తున పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో పని కూడా చేశాడు. ఆయన దిగిపోతూ అసలు ఈ సోషల్ వెల్ఫేర్ బోర్డుకి తాళం వేశాడు. దేవాలయానికి తాళం వేసినట్టుగా రాజ్యాంగపరంగా సంక్రమించిన రాజ్యాంగపరంగా వచ్చిన ఈ బోర్డు అనే ఒక మాతృక సంస్థకు తాళం వేసేసి హ్యాపీగా ఆ తాళం ఎక్కడ పడేసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి జీవోఆర్టీ నెంబర్ 284 ఆర్డర్ ద్వారా ఆ తాళం తీశారు. అంటే దేవాలయం లాంటి బోర్డు తలుపులు తెరిచారు. జీవో నెంబర్ 30 ద్వారా దానికి ఒక సిబ్బంది, ఒక విధి విధానాలు, ఒక ప్రణాళిక అప్పచెప్పేసి ఆ బోర్డుకి చైర్మన్గా నన్ను నియమించారు. ఇప్పుడు ఆ దేవాలయం లాంటి కార్యక్రమాలని రాష్ట్రంలో అమలు జరిపేందుకు, అంటే నేను హాస్టల్ విద్యార్థిని, నేను 5వ తరగతి నుంచి నా బీఎస్సీ వరకు హాస్టల్లోనే చదువుకున్నాను. ఆ రోజుల్లో మాకు తలగడి దిండులు కూడా ఉండేవి కావు, దుప్పట్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. టంకు పెట్టినే తలగడగా పెట్టుకునేవాళ్ళం. ఉన్న చొక్కానో లేదా కండువానో దుప్పటగా కప్పుకొని పడుకునే వాళ్ళం. ఆనాటి రోజులు వేరు. ఆ సంక్షేమ హాస్టల్ల విద్యార్థిని కాబట్టి నా సంక్షేమ విద్యార్థి యొక్క సాధక బాధకాలు నాకు తెలుసు. వాళ్ళ వసతి, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ విద్య, వాళ్ళ భద్రత, ముఖ్యంగా మా ఆడపిల్లల భద్రత, ఈ అంశాలన్నిటిని పరిశీలించి పిన్ టు పిన్ సంబంధిత అధికారులు కూడా చాలా హెచ్చరికలు చేసి కార్యక్రమాలు నిర్వహించాం. మీకు బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వెనువెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని వారం సంక్షేమ ఆదివారం పేరు మీద నేను రాష్ట్రంలో అన్ని హాస్టల్లో తిరిగాను. ఆ తిరిగిన దాని మీద కూడా ముఖ్యమంత్రి గారికి 14 పేజీల ఒక నివేదికని రూపొందించాను. ఇప్పటికీ ఆ నివేదిక ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు తమ కార్యదర్శులు చెప్పి ఆదేశాలు ఇచ్చి చాలా కార్యక్రమాలు అమలు జరపడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట అయితే ఒకటి పంచుకోవాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో క్రింది కులాల పిల్లలకు బిడ్డలకు రాజ్యాంగం అనేది ఒక సంక్షేమ హక్కును హామీగా ఇచ్చింది.